సబడ్డ వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గానికి మేలు చేకూరడం లేదు. కాంగ్రెస్ సర్కార్ అంటే నాయి బ్రాహ్మణులు, ల్యాండ్రీ షాప్ ఓనర్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ముందు ఇస్తానని చెప్పిన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. 16 నెలల నుంచి తమ కరెంటు బిల్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి 16 నెలల పాలన అబద్దాల పునాదుల మీద సాగింది. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ పాలనలో మోసపోయామని నాయ బ్రాహ్మణులు రజకవృత్తి చేసేవారు వాపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేవారని గుర్తు చేశారు. జీరో బిల్లు రావడంతో తమకు మేలు జరిగిందని వివరించారు. కాంగ్రెస్ సర్కారు మాత్రం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గతంలో 250 యూనిట్లు సబ్సిడీ ఇచ్చేవారు. అదనంగా వాడిన కరెంటుకు బిల్లు ఇచ్చేవారు. రేవంత్ సర్కార్ మాత్రం సబ్సిడీ బిల్లు పెండింగ్ లో ఉంచింది. మొత్తం 200 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉంది. పాత బిల్లులు కట్టాల్సిందేనని విద్యుత్ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఒక్కో షాపునకు 20,000 నుంచి 30,000 వరకు బిల్లు ఉంది. అంతా ఒకేసారి కట్టాలని కోరితే ఎలా కట్టేదని షాపు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు జంజిరాల వెంకన్న. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఫ్రీ కరెంట్ వచ్చేది, జీరో బిల్లు వచ్చేది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ బిల్లు వస్తున్నది, కట్టట్లేదు, గవర్నమెంట్ కట్టట్లేదు, మాకు బిల్లు వస్తున్నది. ఇది జీరో వచ్చేటట్టు చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇళ్ళకు ఫ్రీ కరెంట్ అని చెప్పి అందుకు వాళ్ళకి జీరో బిల్లు వస్తున్నది. మాకు ఇప్పటికి డైలీ నెల బిల్లు పెరుగుకుంటూ పోతుంది. ఇప్పటికీ సంవత్సరంన్నర నుంచి పెరుగు వస్తుంది. ఒకటేసారి కట్టమంటే మా వల్ల కాదు కదా, రోజు మీద చేసుకొని బతికే వాళ్ళం. ఒకటేసారి కట్టమంటే మా వల్ల కాదు. కాబట్టి గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినట్టే ఈ గవర్నమెంట్ కూడా ఫ్రీ అని చెప్పిండ్రు. కాబట్టి దీన్ని మొత్తం క్లియర్ చేసి మాకు జీరో బిల్లు వచ్చేలా చేయగలుగుతుంది. వాడిన బిల్లు కట్టాలని అధికారులు షాపు యజమానులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. లేదంటే కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. తమ సంగతేంటని యజమానులు కోరితే స్పందించే నాదుడే లేకుండా పోయాడు. ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ చేతులెత్తేసింది. బిల్లు కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ, నాయి బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీకి 150 కోట్లు కేటాయిస్తామని రేవంత్ సర్కార్ ప్రగల్భాలు పలికింది. బడ్జెట్లో కేటాయిస్తున్నామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు రూపాయి విడుదల చేయలేదు. దాంతో సబ్సిడీపై నీళ్లు కమ్ముకున్నాయి. నా పేరు లింగస్వామి. ఈ కటింగ్ షాప్ అయి నల్గొండలో చాలా వరకు బిల్లులు వస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీరో బిల్లు అని పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అదే బిల్లు కంటిన్యూ చేస్తారు. దగ్గర నెలకు 10,000 కిరాయి కట్టుకోవాల్సి వస్తున్నది. మడి గంటలు వచ్చేస్తే మళ్ళీ అలాగే ఇది కరెంటు బిల్లు అని చెప్పేసి ప్రతి నెల యాడ్ అవుతున్నది. ఇప్పుడు 30,000 40,000 అని వస్తున్నది, పెండింగ్లో ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ జీరో పెట్టట్లేదు, దాన్ని కూడా జీరో చేయాలి. ప్రతి నెల జీరో చేయాలి, పెట్టాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు అలాగే వచ్చేస్తే కరెంటు వాళ్ళు మీ షాపుల కాడికి వచ్చేసి బిల్ కట్టాలి, లేకపోతే కరెంటు కట్ చేస్తామని చెప్పేసి మా మీద ఒత్తిడి చేస్తారు. అలాగే జీరో బిల్లు వస్తే మాకు ఎలాంటి వాళ్ళతోడు కూడా ఫోర్స్ ఉండదని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ప్రస్తుతం వచ్చిన బిల్లు కట్టాలని షాపులపై విద్యుత్ సిబ్బంది ఒత్తిడి తీసుకొస్తున్నారు. లేదంటే కనెక్షన్ తొలగిస్తామని బెదిరిస్తున్నారు. వాడిన విద్యుత్కు సబ్సిడీ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దాంతో ఫ్రీ కరెంట్ కష్టమేనని అర్థమవుతోంది. తమకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని నాయ బ్రాహ్మణ, రజక సొసైటీలు రేవంత్ సర్కార్ను కోరాయి. ఇప్పటికే అద్దె, మెయింటెనెన్స్ తో ఇబ్బంది పడుతున్నామని వాపోయాయి.